హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా పాపకి ఇష్టమైన క్యారెట్ ఫ్రై, అలానే బెండకాయ జీడిపప్పు పల్లీలేసి ఫ్రై చేశాను. ఒకసారి చూసేయండి. రోజు ఇలాగానే ఈరోజు ఒక చిన్న కథ. ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళంట. ఆ ముగ్గురు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ 5వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉండేవాళ్ళంట. సెలవులకి ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవారంట. 10వ తరగతి పరీక్షలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ఆ ముగ్గురు ఎక్కడ చదవాలని మాట్లాడుకున్నారంట. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మళ్ళీ హాస్టల్లో వేద్దామని అనుకున్నారంట. హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఒక రోజున ముగ్గురిలో ఇద్దరు టిఫిన్ తినడానికి కోసం బయటకు వచ్చారంట. టిఫిన్ తినేసి ఇంకొక ఫ్రెండ్కి కూడా టిఫిన్ తీసుకున్నారంట. మార్గ మధ్యలో చాలా చిన్న సందులు కావడంతో ఒక లారీ వస్తుండగా ఇంకొక లారీ పక్కన ఆగిందంట. వీళ్ళు లారీ వెనకాల ఉన్న ఒక తాడును లాగుతూ ఉన్నారంట. ఒక్కసారిగా లారీ కదలడంతో ముందున్న వ్యక్తి లారీ కింద పడి మరణించాడంట. ఆ అబ్బాయిని చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయాక మళ్ళీ తిరిగి హాస్టల్కి వచ్చారంట వారిద్దరు. ఒక రోజున నైట్ అయ్యాక ఇద్దరిలో ఒకరు చనిపోయిన వ్యక్తి పిలవడం మొదలుపెట్టారంట. అంతే, దెబ్బకు వాళ్ళిద్దరూ హాస్టల్ ఖాళీ చేశారంట. మళ్ళీ అందులో ఒకరు ఆయన వేరే హాస్టల్కి జాయిన్ అయ్యారంట. ఒకరోజు నైటు వాష్రూమ్ కని బయటకు వెళ్ళారంట. హాస్టల్ నుంచి వాష్రూమ్కి కొంచెం దూరం. ఇంతలో వెనకాల నుంచి చనిపోయిన వ్యక్తి పేరు పెట్టి పిలిచాడంట. ఇతను వెనక్కి తిరిగి చూశాడంట. ఇతను ఫ్రెండ్ చనిపోయాడన్న విషయం మర్చిపోయాడు. ఫ్రెండ్ వచ్చాడన్న ఆనందంతో ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారంట. హాస్టల్ దగ్గర నుంచి పొలాల దగ్గర వరకు వెళ్ళారంట. కొంతసేపటికి ఫ్రెండ్ కనిపించలేదంట. తర్వాత అతనికి గుండాగినంత పని అయిందంట. అంతే, అక్కడి నుంచి పరుగు తీసి హాస్టల్ వరకు కూడా ఆగలేదు. కథ విన్నారు కదా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీ పిల్లలకి ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎన్నో కథలు చెప్పే అవకాశం ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.